you waiting for? I think we're ready to rock. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ వ్లాగ్స్. నా పేరు అయితే శ్రీకాంత్. ఇది వచ్చేసి అయితే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. ఇది మానేరు నది పైన ఉంది. మనం వచ్చేసి వరంగల్ హుజురాబాద్ రూట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి కేశవపట్నం మనం చేరుకోవాలి. కేశవపట్నం నుంచి ఒక రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. ఆ రూట్ నుంచి మనం 18 కిలోమీటర్ల లోపలికోవాలి. ఇది వచ్చేసి అయితే మొత్తం కేబుల్ బ్రిడ్జ్, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి మనం సైదాపూర్కి 18 కిలోమీటర్లు వెళ్ళాలి. సైదాపూర్కి వెళ్ళేటప్పుడు ఇది రూటు సైదాపూర్. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు పోతే మనకు రాయకల్ వాటర్ ఫాల్కి వెళ్తాం. మనం వచ్చేసి అయితే రాయకల్ వాటర్ ఫాల్ వెళ్తున్నాం. ఇది సైదాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, రాయకల్ అనే ఊర్లో అయితే ఉంది. ఇది హైదరాబాద్ నుండి 165 కిలోమీటర్స్, కరీంనగర్ నుండి 48 కిలోమీటర్స్, వరంగల్ నుండి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. హుజురాబాద్ నుండి 18 కిలోమీటర్లు. ఇది వచ్చేసి అయితే మనం సైదాపూర్ మండలికి అయితే ఎంట్రీ అయినాం. ఈ సైదాపూర్ నుంచి ఇంకా కొంచెం మనం రాయకల్ అనే విలేజ్ వచ్చరాక వెళ్ళాలి. ఈ సైదాపూర్ చౌరస్తా చూడండి, చుట్టూ ఎంత విలేజ్ అయితే చాలా బాగుంది. ఇలానే మనం కొంచెం ముందుకెళ్తే మనకు రాయకల్ తాండానే వస్తుంది ఫస్ట్. ఈ రాయకల్ తాండా నుంచి కూడా డైరెక్ట్ పోవచ్చు, కానీ ఇది మట్టి రూట్ కాబట్టి రూట్ బాగాలేదని మేము రాయకల్ విలేజ్ నుంచి వెళ్తున్నాం. ఇది రాయకల్ విలేజ్లో ఇది ఒక టెంపుల్ ఉంది, ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. ఇది వచ్చేసి రాయకల్ విలేజ్లోకి అయితే ఎంట్రీ అయినాం. మనకు బోర్డు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు రాయకల్ గుట్టలు కనిపిస్తాయి. ఈ రాయకల్ విలేజ్లో పొలాల రూటు నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, చుట్టూ మొత్తం పొలాలే ఉన్నాయి. వర్షం పడడం వల్ల మొత్తం రోడ్ అంతా బురదమయం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది అయితే రిటర్న్ అయ్యి మనకైతే కనిపిస్తారు వెళ్ళేటప్పుడు అయితే. రిటర్న్లా జాగ్రత్తగా వెళ్ళాలి, బురద టైర్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. మనకు కనిపిస్తున్నాయి రాయకల్ గుట్టలు అవి. మనకైతే మరి అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారో ఏం సంగతో అనేది అక్కడికి అయినాక చూడాలి. ఒకవేళ బాగా వర్షం గిట్టు ఉంటే గిట్ట రాయకల్ వాటర్ ఫాల్ మూసేసిరు కావచ్చు అనుకున్నాం. మా టైం బాగుండి అయితే మూసేయలే. ఇక్కడనైతే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. పిల్లగాళ్ళు అయితే క్రికెట్ ఆడుతారు పక్కన, ఫ్యామిలీతో వచ్చినట్టు వాళ్ళు పాపం. మొత్తం చుట్టూ మొత్తం పార్కింగ్ మొత్తంతో నిండిపోయింది. ఆ కనిపించే గుట్టల్లోకే మనం వెళ్ళాలి రాయకల్ వాటర్ ఫాల్కి. చుట్టూ మొత్తం వెహికల్సే ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ నుంచి వీకెండ్ కావడంతో అందరు వచ్చినట్టుంది. ఈ వీడియో వచ్చేసి అయితే మేము సండే షూట్ చేసినాం. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాం నేను. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బెస్టే మరి వాటర్ బాటిల్ ఉన్నాయంటే. మనకు కనిపించేదే రాయకల్. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. మనం ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి చుట్టూ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏం కథ ఏం సంగతి అనేది. నాకైతే చుట్టూ అయితే కనుచూపు మేర వెహికల్సే కనిపిస్తున్నాయి. ఈ రాయకల్ గేట్ అయితే ప్రస్తుతానికి మూసేసినట్టుంది. కొంచెమే సందు ఉన్నది, ఆ సందులోకి మనం వెళ్ళిపోవాలి. ఎంట్రీ టికెట్ అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వెహికల్ పార్కింగ్ అని బోర్డు కూడా ఉన్నది. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం. నేను తాళం వేసింది చూడలే, అది తిరుగుతలేదు, అందులోకి ఈగిన. కొంచెం లాగున్న వ్యక్తి అయితే కొంచెం జాగ్రత్త రావాలి. నేను పడతాను పట్టను అనుకున్నా, కానీ మొత్తానికి అయితే పట్టిన. ఇదైతే ఇక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తే మనకు వాటర్ ఫాల్కి అయితే దగ్గరికి ఏరుకుంటాం. ముందుకెళ్దాం. ఇక్కడ ఒక బోర్డు ఉంది. నాతో వచ్చినోడైతే నాకంటే ముందు పోతాను వీడియో తీరా అంటే. చూడండి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరి అక్కడ ఎంతమంది ఉర్రు ఏందనేది చూద్దాం. ఇక్కడ ఒక చిన్న చెరువు తీరు ఉంది, అదైతే దాడుతున్నాం మనం. ఇంకా ముందటికి వెళ్తే మరి ఎలా ఉందో చూద్దాం రండి. చుట్టూ అయితే మొత్తం ఒక చిన్నగా మట్టి రోడ్ అయితే ఉన్నది. ఈ రోడ్ నుంచి పోతే మొత్తం మనకైతే అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఇదంతా రాయకల్ ఫారెస్ట్ ఏరియా తీరుంది. ఇలానే మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం బండల తవ్వ కొంచెం గుట్టపైకి ఎక్కాలి మనం. ఆ గుట్టపైకి అలా ఎక్కుతూ నడుచుకుంటూ పోవాలి. చెప్పులు అయితే జారుతాయి కొంచెం. ఇప్పుడైతే వర్షం పడతలేదు కాబట్టి కొంచెం జారడం లేదు. మాకు రిటర్న్లో వచ్చేటప్పుడు వర్షం పడ్డది. ప్రస్తుతానికైతే నార్మల్గా పోతున్నాం. కొంచెం పైకి పోయిన కొద్దీ కొంచెం చాలా బండలు జాగ్రత్తగా ఉంటాయి. మనకైతే ఇక్కడ రాయకల్ వాటర్ ఫాల్ది కింద కొంచెం వాటర్ కొంచెం కిందికి వచ్చేటి కనిపిస్తుంది. ఒకసారి అయితే మనం దాని దగ్గరికి పోయి చూద్దాం, వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదే చిన్న మినీ రాయకల్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. మనం
రాండి ఒకసారి దాని దగ్గరికి పోయి చూద్దాం. ఇంకా కొంచెం మనం ఒక 200 మీటర్స్ పైకి ఎక్కితే మనకు రాయకల్ వాటర్ ఫాల్ వస్తుంది. ఇదైతే కిందికి కొంచెం స్లోగా కొంచెం కొంచెం కిందికి చిన్న మినీ వాటర్ ఫాల్ లాగా అయితే కనిపిస్తుంది కింద. చూడండి వాటర్ అయితే ప్యూర్ వైట్ ఉన్నాయి. ఇంకా పైన ఎలా ఉందో చూద్దాం మరి అద్భుతంగా. వాటర్ శబ్దం అయితే హైలైట్ పో. అలానే ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి జాగ్రత్తగా. చెప్పులు అయితే జారుతున్నాయి, కొంచెం చినుకులు పడ్డాయి ఇప్పుడే. అలానే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఇలాగే ముందుకెళ్తే మనకి వాటర్ శబ్దం అయితే అద్భుతంగా వినిపిస్తుంది. మనం ఆల్మోస్ట్ అయితే ఏరుకున్నాం ఇక్కడికి. ఇక చూద్దాం ఇక అక్కడికి వెళ్ళి ఎలా ఉంది. ఇక వాటర్లో స్నానం చేస్తామా చేయమనేది చూడాలి. మరి మంది ఎంతమంది దూరం అనేది కూడా చూడాలి. ఇక్కడైతే చూస్తే మైండ్ బ్లోయింగ్ జనాలు అయితే కనిపిస్తారు. పిచ్చి జనాలు ఉన్నారు ఇక్కడైతే. వీకెండ్ కావడంతో ఫుల్ మంది వచ్చేసారు. ఇదైతే చాలా సేఫ్, చిన్నపిల్లలని కూడా తీసుకొని రావచ్చు, కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణ అయితే ఉండాలి. సరే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మరి ఎట్లా ఉంది, ఏం సంగతి, ఏం కథ అనేది. చూడండి ఒకసారి స్లోగా చూద్దాం. మా కూడా ఎక్కడ ఉన్నది కనిపించేది, బ్లాక్ అద్దాలు పెట్టుకొని బ్లాక్ బాయ్. కొంచెం పైకి వెళ్ళి కూడా చూద్దాం వ్యూ ఎలా ఉందనేది. చాలా పైనుంచి అయితే వాటర్ మనకైతే కింద పడుతున్నాయి. కొంచెం మిడిల్లోకి ఎక్కుదాం. చాలా పైకి ఎక్కడం అయితే డేంజర్. మరి ఇలా అసలు భయం లేకుండా అయితే భలే ఎక్కుతారు చిన్నపిల్లలు కూడా. అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని బ్లాక్ అద్దాలు పెట్టుకున్న అబ్బాయి అయితే నేనే కనిపిస్తున్నాను అంతమందిలో మరి. అలాగే ఇంకా కొంచెం పైకి అయితే ఎక్కి వాటర్లో మనం కూడా కొంచెం జలగాలు అయితే ఆడదాం. ఇంత దూరం వచ్చినాం కదా పనాడ. ఓకే, ఇంకా కొంచెం అయితే పైకి ఎక్కుదాం మెల్లగా. బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ గ్లాసెస్. చుట్టూ అయితే ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ మంది వచ్చారు ఇక్కడికైతే. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని. చూడండి చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి కూడా మీరు ఎప్పుడైనా వచ్చారా, వస్తుంటే కామెంట్ చేయండి నాకు. మీకు ఎలా ఉంది, ఎలాంటి అనుభూతి పొందారు, ఏంటి, ఏం సంగతి అనేది కూడా చెప్పండి. ఎవరైనా కొత్తగా రావాలనుకునే వారు కూడా వెళ్ళండి. చాలా సేఫ్, చాలా సెక్యూర్. రూట్ కూడా కొంచెం ఉంది, ఒక 1 కిలోమీటర్ మనం నడవాల్సి ఉంటుంది.